బాబోయ్ చికెన్ కొయ్యబోయి మటన్ చికెన్ పాపం ఈ వచ్చింది ఏది బాయిలర్ కోళ్ళకో లేయర్ కోళ్ళకో ఏవో రోగాలు వస్తున్నాయట, తినకపోతే సస్తరా అర్థం కానటువంటి విషయం. ఆదివారం కోసుకొని తినాలనేటువంటి రూల్ ఎవరు తెచ్చిండో తెలియదు. వ్యాపారం చేసుకోవడం కోసం ఏది పెడితే అది ప్రజల దృష్టికి వెళ్ళిపోయింది. ప్రతి ఆదివారం తినాలి, ఎందుకంటే ఎప్పుడు లేదు. ఓ 20 ఏళ్ల కిందనో 25 ఏళ్ల కింద ప్రతి ఆదివారం తినాలనేటువంటిది ఎక్కడ లేదు. ఎప్పుడైతే ఈ కోళ్ళ పరిశ్రమ పెరిగిపోయిందో అప్పటి నుంచి ఆదివారం తినాలనేటువంటిది ఒకటి పెట్టారు. వారం హోటళ్ళు పెరిగిన తర్వాత వీకెండ్ పోవాలి, వీకెండ్లో కంపల్సరీ రెస్టారెంట్లో తినాలి. ఒకప్పుడు ఇంట్లో లేకపోతే ఏదైనా యాత్రలు చేస్తే సత్రాలలో పోవడం అనేటువంటిది అక్కడ, లేకపోతే పుట్టకోళ్ళ ఇళ్ళల్లో ఉండడం అనేటువంటిది ఒక అంశము. కానీ ఇవాళ వారం తినాలి, వారం తెచ్చుకోరా, ఆదివారం తినరా, వారంలో ఒకసారి తినకపోతే కష్టం, అదేదో రాజ్యాంగ ద్రోహం చేసినట్టు దేశద్రోహం చేసినట్టుగా ప్రజలను చిత్రీకరించేసి ఇష్టానుసారంగా పనికిరాని బాయిలర్లు లేయర్లు ఇవన్నీ తినడం వేసి వాళ్ళ కొంతమందికి కోపం వస్తుండొచ్చులే, కానీ పనికిరాని ఇంజక్షన్లు ఇచ్చి పెరుగుతున్నటువంటి కోళ్ళని తిని మనమే మన ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటున్నాం, మనమే మన ఆరోగ్యాలను చేసుకుంటున్నాం. ఏవి కూడా ఏ ప్యాకేజీకి సంబంధించినటువంటి ఫుడ్ ఏది తినాల్సినటువంటి అవసరం లేదు. హాయిగా గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవాళ బర్రెల పాలు కాకుండా ఆవు పాలు కాకుండా ప్యాకెట్ పాలు తాగేటువంటి దుస్థితికి వెళ్ళిపోయింది. గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా హాయిగా ఇంత చల్లనో మజ్జిగనో తాగే తీసిపెట్టి కూల్ డ్రింకులు తాగేటువంటి స్థితికి దిగజారిపోయింది. ఇదంతా మార్కెటింగ్ మాయాజాలం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాలతోటి జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు. హాయిగా ఇంత చెట్టుకల్లు తాగేటోళ్ళు ఇవాళ బీర్లు విస్కీలు తాగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదే కొత్త జీవన విధానం అని, అదే గొప్ప అభివృద్ధి అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. హాయిగా మన ఇంట్లో ఉండేటువంటి కూరగాయలు, మన ఇంట్లో పండేటువంటి పంటలను, మన ఇంట్లో కాసేటువంటి కాయల్ని కూరల్ని, లేకపోతే మన ఇంట్లో పెరిగేటువంటి కోళ్ళను, మన చుట్టుపక్కల పెరిగేటువంటి మేకలను గొర్రెలను కోసుకొని తినేటువంటి రోజుల నుంచి ఇవాళ ఇష్టానుసారంగా దీన్ని అభివృద్ధి అంటున్నాము. అభివృద్ధి కాదు, ఇవాళ మనం ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాము, ప్రకృతి సహజమైనటువంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. ఆఖరికి నేలలో ఉండేటువంటి సారవంతమైనటువంటి భూములను కోల్పోయి, లవణాలను అన్నింటినీ కోల్పోయి, నిస్సారమైనటువంటి పురుగుల మందులు లేకపోతే మిగిలినటువంటి ఎరువుల ద్వారా వస్తున్నటువంటి ఫుడ్ తిని, ఆహారం తిని మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. ఆసుపత్రుల పాలవుతున్నాము. పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయంటే గొప్ప కాదు, మనం రోగాల బారిన పడుతున్నామంటే మన దరిద్రం అనేటువంటి విషయాలని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం చెప్పాల్సినటువంటి విషయాలు అది. ఇది గొప్ప కానే కాదు. సహజంగా మన చెరువులో పడినటువంటి చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. సహజంగా మన ఇంట్లోనో మన బాయికాన్నో పెరిగేటువంటి కోళ్ళు తినడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది. లేకపోతే మన పక్కన ఏ గొల్ల కురుమలో పాపం హాయిగా పెంచుకునేటువంటి ఏది సహజంగా పెరిగేటువంటి గొర్రెలు మంచివి, ఆరోగ్యానికి అవి మంచి ఉంటుండొచ్చు. మన పెరట్లో పెరిగేటువంటి కూరగాయలు, మన ఇంటి ముంగేటువంటి పాదుల్లో పెరిగేటువంటి కూరగాయలు, మన బావి దగ్గర పెరిగేటువంటి పండ్లు, ఏ సీజన్లో వచ్చేటువంటి ఏ కాలంలో వచ్చేటువంటి ఆ పండ్లు ఆ కాలంలో తినడం అనేటువంటిది ఒకప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఇవాళ అభివృద్ధి చెందుతున్నామని సహజత్వం నుంచి పక్కకు పోయి కృత్రిమత్వానికి దగ్గరయ్యి మన జీవితాలను సర్వరోగాలకు చెత్తకుండిలాగా మన శరీరాలను తయారు చేసుకొని రోగాలు పెరిగి ఇవాళ మందులు తిని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకోవడం అనేటువంటిది గొప్ప అభివృద్ధిగా మారిపోయి మనదైనటువంటి ఆయుర్వేదాన్ని, మనం తినేటువంటి ప్రతి తిండి ఆయుర్వేదం అంటే ప్రతిదీ కూడా ఏది మనకు ఒంటికి మంచిదో అది తినాల్సిందంతా పక్కన పోయి పనికి రాని జీవితాన్ని అనుభవిస్తున్నాము. దీన్ని అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుతున్నాము. ఇది మనకు ఉన్నటువంటి దరిద్రం.